హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు స్టఫ్ గొంతు పొంగనాలు తయారు చేసేద్దాం. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా కానీ మార్నింగ్ టిఫిన్గా కానీ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఉల్లగడ్డలను తీసుకొని ఉడికించి పొట్టు తీసి ఈ విధంగా ఉంచుకొని స్మాష్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. కడాయిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసేసి చిటపటమన్న తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, 2 మీడియం సైజు టమాటా తరుగు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి వేయించాలి. ఫ్లేమ్ సిమ్లో ఉంచి టమాటా మెత్తబడేంత వరకు ఉడికించాలి. టమాటా మెత్తబడిన తర్వాత స్మాష్ చేసిన పొటాటో మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ప్యాన్ తీసి పక్కన ఉంచి చిన్న చిన్న బౌల్స్ లాగా మిశ్రమం మొత్తాన్ని తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని చిన్న చిన్న బౌల్స్ లాగా తయారు చేసుకున్న తర్వాత గొంతు పొంగడాల ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి మిశ్రమాన్ని అన్ని గుంతల్లో కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా తయారు చేసి పక్కన ఉంచుకున్న ఆలు మిశ్రమాన్ని కొద్దిగా పిండి పైన పెట్టి మళ్ళీ పిండితో ఆలు కనబడకుండా క్లోజ్ చేసుకోవాలి. మొత్తాన్ని పిండితో క్లోజ్ చేసుకున్న తర్వాత మూతతో క్లోజ్ చేసి మీడియం టు సిమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ గొంతు పొంగడాలను కాల్చుకోవాలి. ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకు టర్న్ చేసుకుని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత మూత పెట్టద్దు. మూత పెడితే సాఫ్ట్గా అయిపోతుంది గొంతు పొంగడాలు. రెండోసారి మూత పెట్టకుండానే కాల్చుకోవాలి. క్రిస్పీగా టేస్టీగా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. మరిన్ని ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.